లేదు. మనిషి ఆయువు ఏ పాటిది, మనిషి ఏ పాటి వాడు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడు, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వాడు. ఈ రాత్రి మనము సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. ఈ రాత్రి ప్రభు నామమును మనసారా ఘనపరుచుదాం, మనసారా గొప్ప చేద్దాం. ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ఉన్నతమైనది. అక్కడ సౌండ్ ప్రైజ్ లార్డ్. స్తోత్రము నాయన, స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు 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 ప్రభా. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రములు నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ఏ ఒక్కరు కళ్ళు తెరిచి చూడొద్దని, అందరూ కూడా కళ్ళు మూసుకొని అందరూ కూడా ఆరాధన చేద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా, వందనాలు వందనాలు ప్రభా. సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సర్వోన్నతుడా నీకు వందనాలయ్యా. సంవత్సర కాలం అంతయు నీ సజీవుని రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రములు నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజానికే స్తోత్రం 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 తండ్రి. సజీవుడానికి వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు వందనాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా, కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా,
అడ్డుపడు వాడెవడు, నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా, వాడవయ్యా. ఆదరించు వాడవయ్యా నీ పిల్లలను, ఆదరించు వాడవయ్యా, లేవనెత్తే వాడవయ్యా నీ పిల్లలను, లేవనెత్తు వాడవయ్యా, బలమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా, స్వస్థపరచు వాడవయ్యా నీ పిల్లలను, స్వస్థపరచు వాడవయ్యా, సమకూర్చు వాడవయ్యా, సమకూర్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు వాడవయ్యా, ఆదరించు వాడవయ్యా నీ పిల్లలను, ఆదరించు వాడవయ్యా, బలమిచ్చే వాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చు వాడవయ్యా, సమకూర్చు వాడవయ్యా నీ పిల్లలను, సమకూర్చు వాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యము యేసయ్యా. నిన్ను మాత్రమే
స్తోత్రాల ప్రభా. మా ధైర్యము నీవే నాయన, నీకు స్తోత్రాల ప్రభా. నేను నమ్మిన పిల్లలను నువ్వేనాడు విడిచిపెట్టు దేవుడవు కాదు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడవు ప్రభా, నీకు వందనాలయ్యా. కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తేవాడవు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అబ్బా తండ్రి అని మొరపెట్టగా సమీపముగా ఉండి ఉత్తరమిచ్చే దేవుడవు నీవే కదా ప్రభా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడ నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నీకు వందనాలు. రాత్రికాల సమయంలో నాయన అయా ఇదిగో నా తండ్రి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాము నాయన, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డని నింపి ప్రభా బలపరచుమని అడుగుచు. కొంచెం బేస్ తగ్గించడం. తిరుమలపాలెం, కోరుకొండ పరిసర ప్రాంతాల్లో దేవుని గొప్ప పరిచర్య చేస్తున్న దైవజనులు పాస్టర్ వినయ్ బాబు గారు మన మధ్యలో ఉండడం ఆశీర్వాదం. ఈ సమయాన్ని దైవజనులకి అందిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంతోషంగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన కూడికలో పాలు పంపులు పొందుచున్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత చలి మంచు అయినా సరే ఈ కుటుంబాన్ని ప్రేమించి అలాగే ఈ కూడికను ప్రేమించి మీరు రావడం చాలా అభినందనీయం. మరోసారి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా రెండు చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రఘునాథపుర గ్రామస్తులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కూడికకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియులు, తోటి చేత పనివారు, దేవుని దాసులు వంశీ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. వారి కుటుంబానికి, చెల్లమ్మ గారికి, పిల్లలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన ఈ కూడిక ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ కుటుంబ సభ్యులు, పాస్టమ్ గారి యొక్క తల్లిదండ్రులకు, వారి తోబుట్టువులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.
క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. అయితే ఇక్కడ 2 కూడికలు మిక్స్ అయ్యాయి. ఒకటి క్రిస్మస్, 2 ఏమో బాబు యొక్క బర్త్డే. ఏదో పేరు చెప్పారు, మర్చిపోయాను. సంతోష్. ఎక్కడున్నాడు సంతోష్? నువ్వేనా? వెరీ నైస్. ఈ 2 సందర్భాల్ని మనం బేస్ చేసుకొని కొన్ని మాటలు శ్రద్ధగా విందాం. నేను చాలా కొద్ది సమయం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కొద్ది సమయంలో కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ రాత్రి మన ధ్యానం కొరకు ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. మీ అందరికీ తెలిసిన వాక్య భాగం లూకా సువార్తలో నుంచి 19వ అధ్యాయంలో ఒక్కసారి 2వ వచనం, 1, 2, 3 వచనాలు చదువుతారా? ప్రవేశించి చాలండి, చాలా స్పష్టంగా చాలా చక్కగా చదివారు. మీకు వందనాలమ్మా. చిన్న ప్రార్థనతో ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దయగల ప్రభువా, మీకు వందనాలు. ఈ గ్రామాన్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ఏర్పరుచుకొని ఈ కుటుంబములో జరిగిస్తున్న పరిచర్య అంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ దాసులు వంశీ గారిని బట్టి, వారికి అప్పగించిన సంఘ కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. వారి మామయ్య గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా బాబు సంతోషాన్ని బట్టి దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన కూడికలో ప్రభువా, మీ వాక్యమును ధ్యానిస్తున్నాం. మీరే ఈ ప్రజలతో మాట్లాడి వారికి మేలు కలిగించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభు గురించి కొద్ది నిమిషాలు ఆలోచన చేయబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో చాలా కీలకమైన వ్యక్తి, చాలా కేంద్రమైన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఈ 66 పుస్తకాలు కూడా తిరుగుతున్నాయి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాలు కూడా యేసు ప్రభు చుట్టూ తిరుగుతాయి. అంటే బైబిల్లో కేంద్రమైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది మీరందరూ గ్రహించాలి. పాత నిబంధన అంతా కూడా ఆయన వస్తాడని ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్న విషయాలు ఉంటాయి. క్రొత్త నిబంధన అంతా ఆయన వచ్చిన ఆధారాలన్నీ మనకు చూపిస్తాయి. ఆ తదుపరి ఆయన మరలా రాబోతున్నాడని కూడా మొత్తం 66 పుస్తకాలు కూడా ప్రభువుని మనకి హైలైట్ చేస్తాయి.
రెండో విషయం ఏంటంటే క్రిస్మస్లో కూడా మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాము కాబట్టి క్రిస్మస్లో కూడా కేంద్రమైన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. సాధారణంగా క్రిస్మస్లో చాలా వాటిని హైలైట్ చేస్తూ ఉంటారు. ఏమండి, ఒక స్టార్ని చాలా హైలైట్ చేస్తారు, లేదా ట్రీ చాలా బాగా డెకరేట్ చేసి హైలైట్ చేస్తారు. లేకపోతే క్రిస్మస్లో తాత ఆయన డ్రెస్ వేసుకొని చక్కగా చాక్లెట్లు పంచడం, డ్యాన్స్లు వేయడం అలాగ హైలైట్ చేస్తారు. మరికొన్ని క్రిస్మస్లో చూస్తే కేక్ చాలా పెద్దదిగా ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల కొరియోగ్రఫీస్ అంటే డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, నాటికలు వేస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రపంచ దేశాల్లో లేదా మన భారతదేశంలో అనేక మంది ఈ క్రిస్మస్ వేడుకల్లో కొన్ని వాటిని హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ మనమందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే క్రిస్మస్లో యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? హైలైట్ చేయాలి. ఆయనే ఘనపరచబడాలి, ఆయనే మహిమపరచబడాలి, ఆయనే ప్రకటించబడాలి, ఆయనే కనిపించాలి. ఇంకా మిగతావన్నీ కూడా ఏమండి ఆయనను మరుగు చేసేవిగా ఉండకూడదు, కానీ ఆయనకు ఏమండి అడ్డుగా ఉండకూడదు అవి. కాబట్టి ప్రియులారా, ఇది మనం గ్రహించాలి. బైబిల్లో కీలకమైన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తే, క్రిస్మస్లో కూడా కీలకమైన వ్యక్తి యేసుక్రీస్తే. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి నేను ఈ కీలకమైన వ్యక్తి గురించి కొన్ని మాటలు చెప్తాను, మనసు పెట్టి వినండి. ఎందుకంటే ప్రియులారా, మన దేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ యేసుక్రీస్తు ప్రభువును గురించి సరైనటువంటి అవగాహన లేక అపార్థాలు చేసుకుంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. వారు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని అంటే, వారు యేసుక్రీస్తును సరిగ్గా అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తును సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళైతే అపార్థాలు చేసుకోరు, ఆరాధించడానికి ముందుకు వస్తారు. ఎప్పుడైతే యేసయ్య అర్థం కాలేదో వాళ్ళు అపార్థం చేసుకొని విమర్శించడానికి ముందుకు వస్తారన్నమాట. సరే, ఈ రాత్రి ఈ స్థలములో ఉన్న మీరు ఈ మైక్ శబ్దం ఎంతవరకు అయితే వినబడుతుందో వారు కూడా కొంచెం మనసు పెట్టి ప్రభువు గురించి మాటలు వినగలిగితే మీలో అపార్థాలు అపోహలు లేకుండా మీరు కూడా చక్కగా ఆయన్ని ఆరాధించడానికి ముందుకు వస్తారు. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం. కాబట్టి మనము ఆయనను ఆరాధించే వ్యక్తులుగా ఎప్పుడు మారగలమంటే, ఆయనను మనం అర్థం చేసుకున్నప్పుడే ఆయనను మనము ఆరాధించడానికి ముందుకు రాగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి చదివిన వాక్య భాగంలో ఒక ఆయన గురించి మనము విన్నాం కదా, యేసు ఎవరో అని చూడగోరెను. ఆ మాట చాలా బాగుంది. యేసు ఎవరో అని చూడగోరెను. ఈ రాత్రి మీరు కూడా యేసు ఎవరో మీరు చూడాలనుకుంటే బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో వివరాలు ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడో చూడవలసిన అవసరం లేదు.
లేక ఎవరెవరినో అడగవలసిన అవసరం లేదు. కానీ ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు చూడగలిగితే, ధ్యానం చేయగలిగితే, గ్రహించగలిగితే ఆయన ఏంటో మీకు పరిపూర్ణంగా అర్థమైపోతాడు ఆయన. అయితే మీకు ఆ మనస్సు కలగాలి, యేసు ఎవరో అని చూసే మనస్సు మీకు కలగాలి. ఈ రోజుల్లో ప్రియులారా, ఏమండి, చాలా విషయాలు తెలుసుకోవాలని, చాలా మంది గురించి తెలుసుకోవాలని బాగా పరిశోధనలు చేస్తున్నారు. ఏమండి, ఎవరైనా ఒక వ్యక్తి వైరల్ అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తి యొక్క వివరాల గురించి ఎంత బాగా విశ్లేషణ చేస్తారో. ఒక ఆటగాడైనా, ఒక పాటగాడైనా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడైనా, లేక ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ గురించి చాలా లోతుగా అధ్యయనాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రియులారా, తెలుసుకోవడం తప్పులేదు, కానీ యేసు ప్రభు గురించి మనం తెలుసుకుంటే కనుక మనము నిజమైన ఆరాధికులుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ఎవరో అని చూడగోరెను ఒక ఆయన. అయితే ఆయనకున్న సమస్య ఏంటంటే, ఆయన ఫిజికల్గా ఎలాంటి వాడంట, పొట్టివాడైనందున ఆయన ఏం చేయలేకపోయాడు. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే, యేసు ప్రభు చుట్టూ ప్రజలు ఎలా ఉన్నారంట, గుంపుగా కూడి ఉన్న కారణాన్ని బట్టి కూడా ప్రభువుని ఏం చేయలేకపోయాడు. అంటే తన లోపం ఒకటి, రెండవదేమో ప్రజలు కూడా తనకు ఎలా ఉన్నారు, అడ్డుగా ఉన్నారు. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలామంది యేసు ప్రభు దగ్గరికి రావాలని అనుకుంటే ఏదో వాళ్ళకున్న అడ్డును బట్టి, లేక ప్రజల్లో వారికి కలిపిస్తున్నటువంటి లోపాన్ని బట్టి తెగించి రాలేకపోతున్నారు. కానీ రాత్రి మీరు బైబిల్లో ఉన్న జక్కయ్య అనే వ్యక్తి, తనకి శరీరములో లోపమున్నా, చుట్టూ మనుషులు తనకు అడ్డంగా ఉన్నా, తన ఆశ మాత్రం చావలేదు. తన ఆశ ఎలాగైనా సరే ప్రభువుని చూడాలి అని అనుకొని ఏం చేశాడంటే, యేసు ప్రభు అలాగ వస్తాడని ఆయన ముందుగా వెళ్ళి ఒక చెట్టు ఎక్కి ఏం చేశాడండి, సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి మీరు కూడా ఎలాగైనా ప్రభు గురించి నేను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని మీరు ఆశ కలిగిన వాళ్ళైతే, నేను యేసు ప్రభు గురించి ఒక 6 విషయాలు చాలా క్లుప్తంగా 6 విషయాలు చెప్పేసి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. రండి ప్రియులారా, దయచేసి దేవుని వాక్యంలో కొన్ని వచనాలు గమనిద్దాం. మీరు ఒకవేళ బైబిల్ తీసి చక్కగా చదవగలిగితే గనుక, యేసు ప్రభు గురించి మొట్టమొదటి మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాలు, ఒక 6 విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి, యోహాను రాసినటువంటి సువార్తలో నుంచి మొదటి అధ్యాయములో దయచేసి 18వ వచనం చదువుతారా ఎవరైనా? యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం చదువుతారా? ఎవడును ఎప్పుడైనాను చూడలేదు ఆ అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రియులారా వినండి, యేసు ప్రభు గురించి మీరు ఒకవేళ గ్రహించాలి, తెలుసుకోవాలి మీరు అనుకుంటే గనుక, నేను ఒక 6 విషయాల్లో, అందులో మొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమండి మనవలే ఒక సామాన్యమైన వ్యక్తి అయితే కాదు, మనవలే ఏమండి తల్లిదండ్రులకు జన్మించిన వ్యక్తి అయితే కాదు. ఆయన జన్మము ప్రత్యేకమైనది ప్రియులారా, ఆయన జీవితం ప్రత్యేకమైంది. ఆయన గమనించండి ప్రియులారా, ఆయన దేవుడై ఉండి
ఈ లోకానికి ఎట్లా వచ్చాడంటే ఆయన మానవుడుగా వచ్చాడు. ఏమండి, మనము ఈ 4 సువార్తల్లో కూడా ఆయన యొక్క జననమును గూర్చి లేదా ఆయన ఈ లోకానికి రావడాన్ని గూర్చి చక్కని వివరాలు మనకి బైబిల్లో దొరుకుతున్నాయి. సరే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఫస్ట్ వన్ ఏంటంటే దైవత్వాన్ని ఏమండి ప్రజలందరికీ బయలుపరచడానికి వచ్చాడు. అంటే దైవత్వము ఎలా ఉంటుందో లేక దేవుడు ఎలా ఉంటాడో ప్రజలందరికీ తెలియచేయడానికి బయలుపరచడానికి ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, అంతకుముందు దేవుణ్ణి ఎరగలేదు ప్రజలు. ఆయన అలా ఉంటాడు, ఆయన ఇలా ఉంటాడు, ఆయన అలా ఉండొచ్చు, ఆయన ఇలా ఉండొచ్చు అని అనేక రకాల ఊహలు, అనేక రకాల ఏమండి ఆలోచనలు మనసులో కలిగి ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన దైవత్వాన్ని ఏమండి ప్రజలకు చూపించడానికి వచ్చాడు. మీరు గమనించండి ప్రియులారా, ఆయన కన్య మరియ గర్భమున జన్మించాడు. మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆయన యొక్క ఏమంటే జీవితాన్ని మనం గమనిస్తే ఆయనలో మానవత్వము, ఆయనలో దైవత్వము ఈ రెండు కూడా ఆయనలో మిళితమై ఉన్నాయి మాట. ఆయన ద్విస్వభావ సంభూతుడుగా ఈ లోకములో ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, ఆయన నీళ్ల మీద నడిచాడు, ఆయన చనిపోయిన వారిని లేపాడు, ఆయన దురాత్మల చేత పీడించబడుతున్న వారిని గద్దించి వారిని స్వస్థపరిచాడు. ఆయన ఇలాగా ఎన్నో దైవ కార్యాలు, సముద్రాన్ని గద్దించాడు, ఆయన తుఫానును గద్దించాడు. ఆయన మీరు ఈ సువార్తల్లో ఆయన చేసిన కార్యాలన్నీ గమనిస్తే ఆయన కేవలం మానవుడిగా మాత్రం కనిపించడు, ఆయనలో దైవికమైన శక్తి, దైవికమైన వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తి ఈ ప్రపంచంలో మనకెవరు కనిపించరు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన దైవత్వాన్ని ఈ ప్రపంచానికి బయలుపరచడానికి, చూపించడానికి వచ్చాడు అనేది నేను మొదటి మాటగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మీరు 14వ అధ్యాయం తీయొద్దు. యోహాను సువార్తలో ఫిలిప్ అంటాడు, అయ్యా మాకు తండ్రిని బయలుపరచు అంటే యేసు ప్రభు అంటాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూశారా? నేను ఇంతకాలం మీతో ఉన్నాను, మీరు ఇంకా గ్రహింపుకున్నారా అని వాళ్ళని ప్రభు ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. నిజమే ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభువుని ఒక మతానికి చెందిన వ్యక్తి, లేదా ఒక మంచి బోధకుడు, లేదా ఒక మంచి సంఘ సంస్కరణకర్త, ఇలాగా రకరకాల కోణాల్లో ప్రభువుని చూస్తున్నారు. కానీ యేసు ప్రభువు దేవుడు అనే కోణంలో చాలామంది గ్రహించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఈ రాత్రి ప్రియులారా, కేవలము ఆయన ఏదో ఒక సంఘ సంస్కరణకర్త అని మీరు అనుకోకండి, ఒక మతాన్ని ప్రారంభించడానికి వచ్చిన వ్యక్తి అని మీరు అనుకోకండి. ఆయన దైవ మానవుడు, ఆయనలో దైవత్వం ఉంది, ఆయన దేవుడు, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఈ విషయం చాలామందికి అర్థం కావట్లేదు, అర్థం కాక అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, సరే అది వాళ్ళ అజ్ఞానం కావచ్చేమో, కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. ఇది మొదటి విషయం ప్రియులారా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే దానికి మొదటి రీజన్ ఏంటంటే దైవత్వాన్ని బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎలా ఉంటాడో
ఆయన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఏమై ఉంటాడో, దేవుని ప్రేమ ఏంటో, దేవుని పరిశుద్ధత ఏంటో, దేవుని నీతి ఏంటో, దేవుని యథార్థత ఏంటో, దేవుని కరుణ ఏంటో, దేవుని వాత్సల్యత ఏంటో, ఆ దైవ సంబంధమైన లక్షణాలన్నీ కూడా యేసు ప్రభువులో అలా మిళితమై ఉన్నాయి మాట. దేవునికి స్తోత్రం. అది దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు సంపూర్ణంగా మనకి కనిపిస్తుంది. నేను ఈ మాటలు చాలా ధైర్యంగా మీకు తెలియచేస్తున్నాను. సరే, రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. లూకాసు సువార్తలో నుంచి కొంచెం త్వరగా మనం ముందుకెళ్దాం. అమ్మ 24వ అధ్యాయము 44వ వచనం చదువుతారా? లూకాసు సువార్త 24:44 చూడండి. పక్కనే పేజీ మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనలోను అన్నీ నెరవేరవలనని అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గ్రహించారండి, మోషే ధర్మశాస్త్రములో కానీ ప్రవక్తల గ్రంథాల్లో కానీ కీర్తనల్లో కానీ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్దకు. అంటే రెండో విషయం ఏంటంటే ప్రియులారా, మనము అసలు వాస్తవంగా ఎప్పుడు పుడతాం మనకు తెలియదు, ఎక్కడ పుడతాం మనకు తెలియదు, ఎవరికి పుడతాం మనకు తెలియదు, ఎవరిని ఎలా బ్రతుకుతామో తెలియదు, ఎలా చనిపోతాం మనకు తెలియదు. అది మన జీవితం, మానవ జీవితం. కానీ యేసు ప్రభు యొక్క జీవితం చాలా ప్రత్యేకమైంది. ఆయన ఎవరికి పుడతారో ప్రవచనాలు ఉన్నాయి, ఎక్కడ పుడతాడో ప్రవచనాలు ఉన్నాయి, ఎక్కడ పెరుగుతాడో ప్రవచనాలు ఉన్నాయి, ఆయనకి ఎలాంటి శ్రమలు వస్తాయో ప్రవచనాలు ఉన్నాయి, ఎలా చనిపోతాడో ప్రవచనాలు ఉన్నాయి. ఆయనను గూర్చి మోషే రాసిన ఆ ధర్మశాస్త్రంలో కానీ కీర్తనల గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథాల్లో కానీ ఎన్నో ప్రవచనాలు యేసు ప్రభు గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా అక్షరాల యేసు ప్రభువులో నెరవేరాయి. దేవునికి స్తోత్రం. ఏది కూడా ప్రియులారా అది అవాస్తవంగా మనకు కనబడదు. మీరు బైబిల్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ఎన్ని ప్రవచనాలు ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయో గమనించండి ప్రియులారా. అందుకనే రెండో విషయం ఏంటంటే ప్రవచనాల యొక్క నెరవేర్పుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. ఇలా ఎవరి జీవితంలో కూడా జరగదండి. ప్రపంచ చరిత్రలో ఇలాగ ఎవరి జీవితంలో కూడా ఇంతవరకు జరిగి ఉండదు. యేసు ప్రభు జీవితంలోనే ఇది రెండవ సంగతి ప్రియులారా. సరే, టైం అవుతుంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూస్తారా అమ్మా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక జంతువుగా రాలేదు, ఒక పక్షిగా రాలేదు, ఒక దేవదూతగా రాలేదు. ఆయన ఎట్లా వచ్చాడంటే రక్త మాంసములలో పాలివాడయ్యాడంట. అంటే ఒక మనిషి ఆకారాన్ని తీసుకొని
ఈ లోకానికి ప్రభు వచ్చినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడంటే, ఆదాము మొదలుకొని మానవులందరూ కూడా పాపము చేసి దేనికి బానిసలయ్యారంటే, దాసులయ్యారంటే మరణానికి దాసులయ్యారు. పాపము వలన వచ్చు జీతము మరణం. ఆదాము ఏదేను వనములో చేసిన పాపాన్ని బట్టి అక్కడ మరణం అనేది ప్రారంభించబడింది. ఆ మరణము అందరికీ కూడా ఏమైందంటే సంప్రాప్తమైంది. ఆ మరణ భయములో నుంచి మానవుడు విడుదల పొందలేకపోతున్నాడు. ఆ మరణాన్ని జయించలేకపోతున్నాడు. ఆ మరణాన్ని ఓడించలేకపోతున్నాడు. స్టిల్ ఈ రోజుకి కూడా భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా మరణ భయములో ఉన్నాడు. మరణ భయములో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మరణమునకు దాసులుగా ఉన్న వారిని విడిపించడానికి, ఆ మరణము నుండి, ఆ మరణ భయము నుండి ఆయన మనల్ని విడిపించడానికి రక్త మాంసములలో పాలువాడై ఆయన మనందరి కొరకు మరణించడానికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. బా ప్రియులారా, మరణ భయము నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. ఈ లోకములో ఒకవేళ నీకు అప్పుల భయం ఉంటే విడిపించేవాళ్ళు ఉండొచ్చు, ఎగ్జామ్స్ భయం ఉంటే విడిపించేవాళ్ళు ఉండొచ్చు, లేక ఏవేవో చిన్న చిన్న భయాలుంటే నిన్ను విడిపించేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ మరణ భయము నుండి విడిపించేవాడు ఎవడు భూమి మీద లేడు. ప్రియులారా, యేసు ప్రభు మాత్రమే ఆ మరణ భయము నుండి మనల్ని ఏం చేయగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు ఆయన. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇది మీరు గ్రహించవలసిన మూడో మాట. దయచేసి నాలుగో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి ప్రియులారా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి దయచేసి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మనుష్య కుమారుడు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, నేను సేవలు చేయించుకోవడానికి రాలేదు భూమి మీదకి. నేను సేవలు చేయించుకోవడానికి రాలేదు. నాకు గుడి కట్టి, లేకపోతే నాకు సింహాసనం వేసి, నాకు కొంతమంది మీరు చక్కగా సేవలు చేయండి అని ఆయన ఒక బాబాలాగో లేక స్వామీజీలాగో లేక మరో రకంగా ఆయన రాలేదు. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందంటే, నేను నా ప్రాణం ఇవ్వడానికి వచ్చానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన చనిపోవడానికే వచ్చాడు ఈ లోకానికి. కొంతమంది తెలియక ఈ సత్యాన్ని కొంతమందికి వాళ్ళు అర్థం చేసుకోలేక ఏమనుకుంటున్నారంటే, ఆయనే రక్షించుకోలేకపోయాడండి, ఇక మనల్ని ఎవరు రక్షిస్తాడని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వల్గర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది బ్రతకడానికి కాదు, ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఏవండి, మానవుల యొక్క పాపములన్నీ పరిహారం కొరకు ఆయన బలి పశువుగా ఆ కల్వరి శిలువ మీద మానవుల పక్షంగా ప్రాణం ఇవ్వడానికి, చనిపోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఆయన తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఇది నాలుగవ విషయం. చూడండి దయచేసి, మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి దయచేసి. యోహాను రాసిన సువార్తలోని 3వ అధ్యాయములో ఒకసారి
16వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏమండి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. మనకు నిత్య జీవం అనేది ఎందుకంటే ఈ భూమి మీద మన జీవితాలు తాత్కాలికమైన జీవితాలు, నీటి మీద బుడగ లాంటి జీవితాలు, గడ్డి పువ్వు లాంటి మన జీవితాలు, ఆవిరి లాంటివి మన జీవితాలు. ఎప్పుడు ఎలా మన జీవితాలు ఈ లోకములో ముగించబడతాయో మనకు తెలియదు. ఈ లోకములో మనము శాశ్వతం కాదు. ఏదో రోజున ఈ లోకాన్ని మనము విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఈ రాత్రి మరి మీలో ఎంతమంది ఆ నిత్య జీవానికి వారసులు అయ్యారో నాకు తెలియదు. మీలో ఎంతమంది ఆ నిత్య జీవానికి మీరు ముందుకొస్తున్నారో నాకు తెలియదు ప్రియులారా. ఈ రాత్రి గ్రహించండి, యేసు ప్రభు మనకు నిత్య జీవానికి వారసులుగా చేయడానికి, నిత్యత్వంలోనికి నడిపించడానికి, నిత్య జీవానికి సిద్ధపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను కొంచెం ముగింపులోకి వస్తాను. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథములో 3వ అధ్యాయములో 26వ వచనం ఒక్కసారి చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చదివి మనం ముందుకెళ్దాం. దేవుడు పుట్టించి ప్రతివానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు మీ యొద్దకు పంపెనని దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడంలో మరొక ఉద్దేశం ఏంటంటే మనల్ని దుష్టత్వము నుండి ఏం చేయడానికి, మళ్ళించి, దుష్టత్వము నుండి మళ్ళించి ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రోజున మానవుడు ప్రియులారా పాపాన్ని జయించలేకపోతున్నాడు. పాపాన్ని జయించలేకపోతున్నాడు. తన వల్ల కావట్లేదు. పరిశుద్ధంగా బ్రతకడం తన వల్ల కావట్లేదు. చెడుని విడిచిపెట్టలేకపోతున్నాడు. చెడుని జయించలేకపోతున్నాడు. చెడుని అధిగమించలేకపోతున్నాడు. కావండి, ఈ రోజున ఎంతమంది ప్రియులారా పాప ప్రవాహంలో కొట్టుకుపోతున్నారో ఎంతమంది. త్రాగుడనే వ్యసనములో, అక్రమ సంబంధాలు అనే వ్యసనాల్లో, డ్రగ్స్, అనేక రకాల వ్యసనాల్లో చాలామంది పిల్లలేంటి, యవనస్తులేంటి, పెద్దలేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి అనేక బలహీనతల చేత నశించిపోతున్నారు ప్రియులారా. ఆ పాపాన్ని జయించడం వారి వల్ల కావట్లేదు. ఎలా బయటపడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి, విఫలమైపోతున్నారు. ఇంకా అంతకంతకు వాళ్ళు నాశనానికి ప్రియులారా వెళ్తూ ఉన్నారు. ఈ రాత్రి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే దుష్టత్వము నుండి, పాపము నుండి యేసు ప్రభు మిమ్మల్ని విడిపించి ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇందాక మనము చదువుకున్న వాక్యంలో కూడా జక్కయ్య అనేవాడు ఒక పాపములో ఉన్నట్లుగా, దుష్టత్వములో ఉన్నట్లుగా మనము గ్రహించగలం. ఆ ఊర్లో ప్రజలంతా కూడా ఆయన గురించి ఏం మాట్లాడుకున్నారు? పాపి అయినా ఈ మనుషుడు, పాపి అయినా ఈ మనుషుడు అని అందరూ కూడా ఆయన మీద ఒక ముద్ర వేసేశారు. పాపాత్ముడు, పాపాత్ముడు, పాపాత్ముడు అని. ప్రియులారా వినండి, తన జీవితాన్ని తాను మార్చుకోలేకపోయాడు. ఆ ఊర్లో వారు కూడా ఎవరు తన జీవితాన్ని మార్చలేకపోయారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తిని ఆ దుష్టత్వము నుండి విడిపించి ఆశీర్వాదానికి వారసుడుగా చేయడానికి సరాసరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, జక్కయ్య దిగు, నేను నీ ఇంటికి వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య కూడా చాలా సానుకూలంగా స్పందించాడండి. గబగబా 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 దిగి ఏమండి ఇంటికి సంతోషంగా ఏం చేశాడండి? యేసు ప్రభువుని ఆహ్వానించాడు. యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళుతూ ఉంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాలుగా సనుగులు చాలా రకాలుగా సనుగులు పెట్టుకున్నారు. కానీ జక్కయ్య ఏమీ పట్టించుకోలేదు. యేసు ప్రభువుని తన ఇంటికి ఏం చేశాడండి? ఆహ్వానించాడు. ఈ రోజున చాలా మంది ప్రియులారా యేసు ప్రభు గురించి వింటున్నారు, యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నారు, యేసు ప్రభు ద్వారా మేలు జరుగుతుంది, జీవితాలు బాగుపడతాయని కూడా గ్రహిస్తున్నారు. కానీ యేసు ప్రభువుని ఇంట్లోకి తీసుకొని వెళదామంటే, లేక యేసు ప్రభువుని అంగీకరిద్దామంటే, లేక యేసయ్య మందిరానికి వెళదామంటే భయాల్లో ఉన్నారు కొంతమంది. మా కులస్తులు ఏమనుకుంటారో, మా వీధుల వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా స్నేహితులు ఏమనుకుంటారో అని కొన్ని భయాల్లో ఉన్నారు చాలామంది. ఆ భయాల్లో ఉన్నంత కాలం నీ జీవితం బాగుపడదు, నీ జీవితం బాగుపడదు. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువుని సంతోషంగా ఆహ్వానించాడో వెంటనే తన జీవితంలో మార్పులు మొదలైపోయాయి. ఏమన్నాడండి? అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 వంతులు ఏం చేస్తాను నేను? ఆయన ట్యాక్స్ కలెక్టర్ ప్రియులారా, ఆయన పన్నులు వసూలు చేసేవాడు. వెంటనే ఒప్పుకున్నాడు, ప్రభువా 4 వంతులు ఏం చేస్తాను నేను? చెల్లించేస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, నా ఆస్తిలో సగ భాగాన్ని బీదలకు కూడా ఏం చేస్తాను? అంటే యేసు ప్రభు ఎవరి జీవితాల్లో ప్రవేశిస్తాడో, యేసు ప్రభు ఎవరి గృహాల్లో ప్రవేశిస్తాడో వాళ్ళ జీవితాలు రూపాంతరము చెందుతాయి. దేవునికి స్తోత్రం. పాడైన జీవితాలు బాగుపడతాయి, చెడిపోయిన జీవితాలు బాగుపడతాయి, అంధకారములో ఉన్న జీవితాలు వెలిగించబడతాయి, నెమ్మది లేని జీవితాలకి నెమ్మది వస్తుంది, చీకటి జీవితాలకి వెలుగు వస్తుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని ఆయన ఎవరో అని చూసి తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఆ తెలుసుకున్న తర్వాత ఆయన్ని మన జీవితంలోనికి, మన ఇంట్లో కూడా ఏం చేయాలి? మనం ఆహ్వానించాలి. ఈ రోజున ఎవరెవరినో ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు నాశనమైపోవడానికి అవకాశాలు ఇస్తున్నాం మనం. ఏమండి, కొంతమంది మన గృహాల్లో అడుగు పెడితే కుటుంబాలు ముక్కలైపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. కొంతమంది స్నేహితుల వల్ల, కొంతమంది బంధువుల వల్ల, కొంతమంది తోటి వ్యాపారస్తుల వల్ల ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు నాశనమైన దాఖలాలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కానీ యేసు ప్రభువుని మన జీవితంలోకి, యేసు ప్రభువుని మన కుటుంబంలోకి ఆహ్వానిస్తే ఆయన మన జీవితాలని, కుటుంబాలని బాగు చేసేవాడే కానీ పాడు చేసేవాడు కాదండి. దేవునికి స్తోత్రం. ఇదిగో నా జీవితాన్ని బాగు చేశాడు. నేను కూడా యాదవ కుటుంబానికి చెందినవాడిని. ప్రియులారా, నేను మాల వేసి భజనలు చేస్తాం. మా పూర్వీకులంతా కూడా మేము అదే విగ్రహారాధనలో ఎన్నో చేస్తున్న వాళ్ళం.
పుట్టు క్రైస్తవులు మేం కాదు, మేము కూడా ప్రభువుని తెలుసుకున్నాము, ప్రభువుని అర్థం చేసుకున్నాము, ప్రభువేంటో మాకు అర్థమయ్యాడు, ప్రభువుని అంగీకరించాము. ఆ ప్రభువుని ఎప్పుడైతే అంగీకరించామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా జీవితాల్లో నిజమైన సంతోషము, ఆనందమే. దేవునికి స్తోత్రం. ఈ రోజున డబ్బుతో కొనలేమా సంతోషం? వస్తువులు, స్థలాలు, బిల్డింగులు లేవే ఉంటే కలిగే సంతోషం కాదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ఆనందం, రక్షణ సంతోషం, నిజమైన సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఆ రోజు జక్కయ్య యేసు ప్రభువుని ఆహ్వానించాడు. అలాగే నా జీవితంలో కూడా యేసు ప్రభువుని ఆహ్వానించాను. ఈ రాత్రి మీరు కూడా మీ జీవితంలోకి, మీ గృహాల్లోనికి, ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువుని ఆహ్వానించగలిగితే మీ ఇంటికి, మీకు కూడా రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నాడు? జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, రక్షణ వచ్చింది. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఈ 6 మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? దైవత్వాన్ని బయలుపరచడానికి వచ్చాడు. రెండవది, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చాడు. మూడవది ఏం చెప్పాను నేను? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మరణ భయము నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. నాలుగవది, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన ప్రాణాన్ని, పాపముల కొరకు తన ప్రాణాన్ని పరిహారముగా చెల్లించడానికి వచ్చాడు ఆయన. ఐదవది, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఆయన వచ్చాడు. ఆరవది, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని దుష్టత్వము నుండి విడిపించి ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాలు మీరు గ్రహించి ఆ ప్రభువుని మీరు మీ జీవితాల్లోకి, కుటుంబాల్లోకి ఆహ్వానిస్తే మీ జీవితాల్లో కూడా గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందగలుగుతారు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీరు ఏం చేయగలుగుతారు? అనుభవించగలుగుతారు. దయచేసి ప్రియులారా, 1-2 మాటలు చెప్పి సంతోష్ కొరకు 2 మాటలు చెప్తాను. ఇప్పుడు దాకా యేసు ప్రభు గురించి చెప్పాను, ఇప్పుడు సంతోష్ గురించి చెప్తాను. సంతోష్ బర్త్డే సందర్భంగా ప్రియులారా, సంతోష్ ఎవరిని మోడల్గా తీసుకోవాలి? ఒక సినిమా హీరోని మోడల్గా తీసుకోవాలా? ఒక రాజకీయ నాయకుడిని మోడల్గా తీసుకోవాలా? లేక ఇంకెవరు ఒక క్రీడా రంగంలో ఉన్న వ్యక్తిని కానీ, లేకపోతే ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు భూమి మీద. మరి సంతోష్ ఎవరిని మోడల్గా తీసుకోవాలంటే యేసు ప్రభువుని మోడల్గా తీసుకోవాలి. సంతోష్ కొరకు ఒక్క వచనం చూపించి ముగిస్తాను, చూడండి ఒకసారి. నన్ను కూడా చదువు. లూకా సువార్తలో 2వ అధ్యాయములో ఒక మంచి మాట చూడండి. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. అమ్మ 52 చదువుతారా? యేసు జ్ఞానమందును వయస్సునందును దయందును ఆ దేవునికి స్తోత్రం. ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. సంతోష్, ఎన్ని మాటలు ఉన్నాయి? 4 మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించిన తర్వాత 4 రకాలుగా ఆయన ఎదుగుదల కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. 1 జ్ఞానం, 2 వయస్సు, 3 దేవుని దయ, 4 ఈ 4 4 మాటలు చెప్తాను. చూడండి, జ్ఞానము అనంటే మానసిక ఎదుగుదల. ఏ ఎదుగుదల చెప్పండి? మానసిక ఎదుగుదల. రెండవది వయస్సు అంటే శారీరక ఎదుగుదల. ఏమండి? శారీరక ఎదుగుదల. మూడవది దేవుని దయ అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల. ఏం ఎదుగుదల? ఆధ్యాత్మిక ఎదుగుదల. నాలుగవది మనుషుల
దయ అంటే సామాజిక ఎదుగుదల. ఒక మనిషి భూమి మీద, బాగా వినండి, ఒక మనిషి భూమి మీద ఈ 4 రకాలుగా ఎదగాలి. ఈ 4 రకాలుగా ఎదిగిన వ్యక్తి పర్ఫెక్ట్ మ్యాన్ మాట. 4 రకాల ఎదుగుదల. ఒకటి, మానసిక ఎదుగుదల కలిగి ఉండాలి, శారీరక ఎదుగుదల కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగి ఉండాలి, సామాజిక ఎదుగుదల కూడా కలిగి ఉండాలి. ఈ 4 రకాల ఎదుగుదల కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకందరికీ మాదిరిగా ఉన్నాడు. సంతోష్కే కాదు, మనందరికీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? మాదిరిగా. కాబట్టి యేసు ప్రభువుని మనం మాదిరిగా పెట్టుకొని చక్కని ఈ 4 రకాల ఎదుగుదలలో మనము ఎదగగలిగితే, మానసిక ఎదుగుదల, ఏమండి, శారీరక ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, సామాజిక ఎదుగుదల, ఈ 4 రకాల ఎదుగుదల కలిగిన వ్యక్తి ఎట్లా ఉంటాడో తెలుసండి? యేసు ప్రభు భూమి మీద 33.5 సంవత్సరాలే జీవించాడు కానీ, ఎంతమ్మా? 33.5 సంవత్సరాలే జీవించాడు కానీ యేసు ప్రభు యొక్క జీవిత ప్రభావం కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 33.5 సంవత్సరాలే జీవించాడు, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసింది ఆ జీవితం. ఈ రోజున ప్రపంచంలో అనేక మంది యేసు ప్రభువుకి ఫాలోవర్స్గా మారుతున్నారంటే ఆయన జీవించిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వాళ్ళకి ఆదర్శంగా కనబడుతుంది ప్రియులారా. మరి ఈ రాత్రి సంతోష్ కూడా యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా పెట్టుకొని తన జీవితం కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, దేవునికి ఉపయోగపడే జీవితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థనతో దైవజనులకి సమయాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు గురించి సరైన అవగాహన లేదా? యేసు ప్రభు గురించి అనేక అపోహలు, అనేక అనుమానాలు, సందేహాలు ఇంకా నీ జీవితంలో ఉన్నాయా? ఈ రాత్రి నీవు గ్రహించు, ఆయన ఈ లోకానికి వచ్చింది నీ కోసమే, నా కోసమే. ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. దయచేసి గ్రహించండి. ఆ ప్రభువుని గ్రహించి ఆయన్ని మీరు అర్థం చేసుకొని ఆయన్ని మీరు అంగీకరించగలిగితే మీ జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతారు. దయచేసి ఈ మాటలు విన్నవారు మీరున్న స్థలములోనే చిన్న ప్రార్థన చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రాజా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రియులు, మీ దాసులు వంశీ గారి ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలో నాయన, ఈ క్రిస్మస్ వేడుక అలాగే బర్త్డే సెలబ్రేషన్ రెండు బేస్ చేసుకొని ప్రభువా ఈ ప్రాంత ప్రజలకు నీ మాటలు అందించడానికి సహాయం చేశారు. ఈ ప్రాంతాన్ని రక్షించండి. జక్కయ్య ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో, జక్కయ్య జీవితానికి వెలుగు ఎలాగైతే వచ్చిందో నాయన, ఈ ప్రాంతంలో అనేకులకు నాయన ఆ వెలుగు, రక్షణ అనుగ్రహించి నిజమైన క్రిస్మస్ ఆనందము అందరూ అనుభవించినట్లుగా కృపను అనుగ్రహించమని, స్థానిక సంఘాన్ని, పరిచర్య అంతటినీ దీవించమని, అలాగే బర్త్డే బాయ్ని కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. చప్పలు కొడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ సమయంలో సంతోష్ కుమార్ వేదిక మీదకి వస్తాడు. అలాగే తాతయ్య, అమ్మమ్మ, మేనమామ శివ, అలాగే కుటుంబ సభ్యులు త్వరగా వచ్చినట్లయితే కేక్ కటింగ్, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ కొరకు
చిన్న విందు కూడా ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ మామయ్య గారు ప్రేమను మీరు స్వీకరించి వెళ్ళాలని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సూరిబాబు గారు కూడా రావాలి, ఆయన కూడా 2 మాటలు చెప్తారు. వందన సమర్పణ. ఆలస్యం చేయకండి. మీరు అందరూ ముసుగులేశారు, మీకు చల్లేస్తుంది కానీ మాకు చెమటలు పడుతున్నాయి. కారణం చెప్పమంటారా? ఈ చలిలో మిమ్మల్ని ఎలా కూర్చోబెట్టాలని మాకు చెమటలు పడుతున్నాయి. కానీ మీరు చాలా ధైర్యంగా కూర్చున్నారు. దేవుడు చక్కగా ప్రతి హృదయంతో మాట్లాడాడు. ఆయన దైవ మానవుడు. ప్రతి పాపము నుండి, శాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచి, విమోచించి, రక్షించి, నిత్య జీవములో నిలవబెట్టుటకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, మరలా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకే ఈ ప్రయత్నం అంతా. మేమేదైతే చూసామో, అనుభవించామో, పొందుకున్నామో ఆ వెలుగు మరుగున పడకూడదని, కొంచెం కింద మంచం కింద దాచబడకూడదని, దీపస్తంభముగా నశించిపోతున్న ఆత్మల కొరకు, నాశనానికి జోగుచున్న వారి కొరకు, చీకటిలో ఉన్న వారి కొరకు వారికి వెలుగు ఉదయించినట్లు ఈ క్రీస్తు మహిమను అనుదినము ప్రకటించటంలోనే ఆయన శాశ్వతమైన ప్రేమ, ఆయన దివ్యమైన ప్రేమ, ఆయన అగాపే ప్రేమ మనందరికీ ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆయా కాలాలలో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలంలో దైవజనుల ద్వారా మాకిచ్చిన రక్షణ ప్రతి వారికి అనుగ్రహించబడాలని ఆయన ప్రేమ ఉద్దేశమై ఉన్నది. మీరు స్వీకరిస్తే మీరు వెలుగులోనికి వస్తారు. ఆ వెలుగు మిమ్మల్ని నిత్యత్వములో ఆయన ఎదుట నిలవబెడుతుంది. అట్టి కృప ప్రతి వారికి కలుగునుగాక. ఈ సమయం అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, పెద్దలకు, చేరువచ్చిన వారందరికీ ప్రభుపేట శుభాలు. అలాగే రేపు రాజమండ్రిలో ఉంది, ఎల్లుండి పిడింగోలో ఉంది. మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం క్రిస్మస్ ఆరాధనలకు. ఇంకెవరు రావాలి? చాకెదురా కత్తి ఇవ్వలేదు. కత్తి లేదా? మరి ఎలాగా? మీరు చెప్పండి. నరేష్ బాబు, దైవజన్ నరేష్ కూడా రావాలి. శివ, కాశీ. చిన్న ప్రార్థన. దైవ మానవుడిగా ప్రభువా మా మధ్యలోనికి దిగి వచ్చిన దేవా, ఈ రాత్రి నీ దైవజన్ నిలబెట్టుకుని మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిజమే, మరణం అంటే భయం లేని వారు ప్రపంచంలో లేరు. అలాంటి మరణ భయమును కూడా తొలగించిన గొప్ప దేవుడవు నాయన. మా ఎడలను చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మరొక్కసారి ప్రాంత ప్రజలందరినీ పేరు పేరున ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి ఆయురారోగ్యాలు దయచేయండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి. వారి పాడి పంటలను దీవించండి. వారి బిడ్డలను దీవించండి. వారి మార్గములను సరళము చేయండి. నీ వెలుగులో నడిపించండి. వారి ఆశలను తీర్చే దేవుడవు, వారి వాంఛలను తీర్చే దేవుడవు, వారి కోరికలను సఫలం చేసే దేవుడవు, వారు నడవలసిన మార్గంలో వారు నడిపించే దేవుడవు, ఉపదేశం చేసే దేవుడవు. ఎక్కడికి వెళ్ళినా ఈ లోకంలో ఏ మనిషి మా మేలు కోరుకునేవారు లేరు. నీవు మా మేలు కోరుకున్న దేవుడవు తండ్రి. అలాగే సంతోష్ కుమార్ తల్లిదండ్రులను ప్రేమించి ఇచ్చిన కుమారులను బట్టి కృతజ్ఞతలు. సంతోష్ కుమార్ ఇన్ని సంవత్సరాలు నీ దయలో, మనుషుల దయలో, జ్ఞానమందు, ఆరోగ్యమందు, బుద్ధి అందు ప్రభువా మీరు చదువులో తోడై ఉన్నారు. నీవు ఇచ్చిన తలాంతును బట్టి స్తోత్రాలు. ఇంకా ప్రయోజకుడిగా చేయండి. ఇంకా నీ జ్ఞానముతో నింపండి. దైవజనులు చెప్పినట్లు 4 రకాల ఎదుగుదల
అభివృద్ధి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బిడ్డకి కలుగునుగాక అని బిడ్డను దీవిస్తూ మరొకసారి మీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అన్న నుంచోండి, ఇటు రండి, ఎదరికి రండి. నీ ఆశీర్వాదముతో ఆనందించుచున్నాను, ఆలాపనతోనే నా రోజు గడిచిపోచున్నది. యేసయ్యా 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 యేసయ్యా. దేవుని స్తోత్రం. గచ్చే బాబు, పెద్ద అబ్బాయి కదా, పెద్దోడు అయిపోయా, ఇంకా అమ్మాయిని చూడాలి మరి. ఇప్పుడు ఎక్కడో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం బిడ్డ దీవించబడును గాక. ఇవిడ జీవితం ఆశీర్వాదకరంగా ఉండును గాక. దైవజనులు సంతోష్, హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యు. అమ్మా రండి రండి, పెట్టండి మీద పెట్టి ఫస్ట్ మీ అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 1వ తారీఖుకి అలాగే 25వ తారీఖు పిడింగు ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి ఏ చర్చికి వెళ్ళని వారిని 1వ తారీఖు అందరిని ఆహ్వానిస్తున్నాం. చర్చికి వెళ్ళేవారు వెళ్ళండి. 25వ తారీఖు మాత్రం మీ చర్చిలో ఒకవేళ ఎవరైనా దూరం నుంచి వచ్చి ఉంటే మీ చర్చిలో క్రిస్మస్ లేకపోతే పీడింగ్ దయచేసి రండి. కుటుంబాలుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ కొరకు క్యాలెండర్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి ఆ క్యాలెండర్స్ ఇవ్వండి, కుటుంబాలకు క్యాలెండర్స్ ఇవ్వండి దయచేసి. అమ్మ చూడండి, క్యాలెండర్స్ ఇవ్వండి. అలాగే మీకోసం వెనకతల టిఫిన్స్ ఏర్పాటు చేశారు. దయచేసి కుటుంబమును ప్రేమించి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. ఆశీర్వాదం తీసుకుందాం. దైవజనుల ఆశీర్వాదం ఇస్తాం. మన తండ్రియగు దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము, కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన బాబు సంతోష్కి, చేరవచ్చిన సకల పరిశుద్ధులకు సదా తోడై ఆయనే దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. చిన్నపిల్లలు చాలా సాంగ్స్ ప్రిపేర్ అయ్యారు. 25వ తారీఖు పిడింగోలో ఉంటుంది. స్కిట్స్ అలాగే సాంగ్స్ ఉంటాయి. దయచేసి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనే ఆశ కలిగి ఉంటే దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. గాడ్ బ్లెస్ యు అండి. ఆ టిఫిన్స్ అవి ఏర్పాటు చేయండి. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడేవారు ఎవరైనా ఉంటే దయచేసి పాడవచ్చు. ఎవరైనా పాట పాడాలని ఆశపడితే పాడవచ్చు. పంపించండి. సత్య ఆ పాట పాడు. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా నాకది మేలయ్యా.
చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా నాకని మేలయ్యా, నీ కృపయే చాలయ్యా నాకది మేలయ్యా, నీ దయని చూపయ్యా నాకది ఘనతయ్యా, నీ కృపయే చాలయ్యా నాకది మేలయ్యా, నీ దయని చూపయ్యా నాకది ఘనతయ్యా. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా కనీ మేలయ్యా. ప్రార్థించు వారికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును దయచేయువాడవు నీవేసయ్యా, ప్రార్థించు వారికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును దయచేయువాడవు నీవేసయ్యా, ప్రేమించి మన్నించి రక్షించు వాడవు, కరుణించి కృప చూపి కాపాడు వాడవు, ప్రేమించి మన్నించి రక్షించు వాడవు, కరుణించి కృప చూపి కాపాడు వాడవు, నీ కృపే చాలయ్యా నాకది మేలయ్యా, నీ దయని చూపయ్యా నాకది ఘనతయ్యా, నీ కృపే చాలయ్యా నాకది మేలయ్యా, నీ దయని చూపయ్యా నాకది ఘనతయ్యా. చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా, మేలయ్యా మేలయ్యా నాకది మేలయ్యా. హల్లెలూయా.